ఏపీ వార్తలకు ముందుగా చూద్దాం. బీసీ నేతలపై రెడ్ బుక్. బాబు సర్కార్ అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, అరెస్టులు. రాష్ట్రంలో యథేచ్ఛగా లాకప్ డెత్తులు, ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు అంటూ పైగా విరూపాక్షి ఆలూరు ఎమ్మెల్యే మీద తప్పుడు కేసు పెట్టి చివరికి భార్య నైటీని ఒక టీడీపీ నేత చించుకుని దాన్ని ఎమ్మెల్యే మీద పెట్టారనే ఆరోపణ ఇప్పుడు ఆ వీడియో హల్చల్ చేస్తూ ఉంటే, అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పత్రికలు కానీ దుర్మార్గంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నాయంటూ కథనాలు వచ్చాయి. డిఎస్సి అక్రమాలపై ఉద్యమం ఉధృతం. తప్పుడు కేసులకు సాక్ష్యం ఇదిగో. మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించాడంటూ కేసులో A9గా మొన్న జగన్ గారి టూర్లో కొంతమంది మీద కేసులు పెట్టేశారు. అది టూర్కి వచ్చిన వాళ్ళ మీద, టూర్లో పాల్గొన్నారు అక్రమం అని చెప్పి అక్రమ కేసులు పెట్టారు. దాంట్లో చింతాడు రవికుమార్ గారిని A1 చేర్చారు. విచిత్రంగా అసలు ఆ పర్యటనలో పాల్గొకుండా పంజాబ్లో వేరే పని మీద వెళ్ళినటువంటి తేజేశ్వరరావు గారు అనే ఆయన మీద కూడా కేసు బుక్ చేశారట. ఆయన ఒకళ్ళ మీద కాదు, ఇంకా అట్లా ఇద్దరు ముగ్గురి మీద. అంటే వీళ్ళు ఎట్లా అక్రమ కేసులు పెడుతున్నారంటానికి ఇదొక ఉదాహరణ అనమాట. అట్లా ఇంకో ఆయన యూనివర్సిటీకి ఏదో పని మీద వెళ్తే ఆయన మీద కూడా పెట్టారండి. ఈ రెడ్ బుక్ కాకి రాజ్యాంగం అంటూ సోషల్ మీడియాలో ఏమేమి జరుగుతుందో అరాచకాలు అనేది ఇచ్చారు. ఎమ్మెల్యే విరూపాక్షి కేసులో తప్పుడు కేసు పెట్టారనేది అర్థమైన తర్వాత కొత్త కథ తీసుకొచ్చింది ఎల్లో మీడియా. విరూపాక్షి వాహనంలో ఆయుధాలు ఉన్నాయంటూ ఎట్లా ఇట్లా న్యాయంగా రాసేస్తే ఎట్లా? మరి నిన్న కదా చెప్పాల్సింది, నిన్న ఎందుకు చెప్పలేదు, ఇవాళ ఎందుకు రాశారు? పవిత్ర నృత్యంతో ప్రచారార్భాటమా. పివి రమేష్ కుమార్ గారి మాజీ ఐఏఎస్ వీళ్ళంతా కూడా మొన్న భోగాపురంలో ధెంసా నృత్యం, అది ఒక పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం, దాన్ని ఇట్లా ప్రచారానికి వాడతారంటూ మండిపడుతున్నారు గిరిజన సంఘాలు కానీ రమేష్ కుమార్ లాంటి వాళ్ళు కానీ. మద్దతు ధర కోసం పొగాకు రైతుల ఆందోళన. బాలికపై టీడీపీ నేత అసభ్య ప్రవర్తన. ఎక్కడ? రావులపాలెం ఏరియాలో ఎక్కడ జరిగింది. రాజకీయం ప్రమేయంతో కేసులు నమోదులో జాప్యం. లోకేష్ అవినీతి విలయతాండవం చేస్తోందంటూ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. మీ చేష్టలకు రాజమండ్రి మునిగిపోయేలా ఉందని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపణ. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అక్రమ అరెస్టు. వాళ్ళు ధర్నాకి చేసుకుంటామంటే అనుమతి ఇవ్వకపోగా అక్కడికి వెళ్తున్న వాళ్ళకి వెళ్తుంటే వాళ్ళు ఏదో రోడ్డుకి అడ్డం వేశారంటే ఇంకేముంది, వైకాపా అరాచకమని ఈనాడు మరీ ఇంత ఘోరంగా మారద్దని అనుకోరు. ఒకప్పుడేమో అసలు ధర్నాలేంటి, మా ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేసుకోరా అని రాసిన వాళ్ళు ఇప్పుడు అష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఆశలు రేకెత్తున్నాయి. కృష్ణా జలాలు కాస్త మెల్లగా పెరుగుతామని శ్రీశైలంకి వాటర్ రావటం 100 TMCల వరకు వచ్చింది. గోదావరిలో అయితే జలం 306 TMCలు ఆల్రెడీ బయటికి వెళ్ళిపోతుంది. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే మైక్రో బ్రూవరీలకు లైసెన్సులకు ముడుపులు అంట. వాటి కోసం సిండికేట్లోని వ్యక్తి పరపతి ఉపయోగించి చక్రం తిప్పాడని ప్రచారం అంట. ఇది తెలంగాణ సమాజాన్ని అభినందించాలి, తెలంగాణ రాజకీయ పార్టీలను అభినందించాలి. ఎందుకంటే ఏపీలో అంత సీనియర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వేరే పార్టీ వైసీపీ వాళ్ళు ఎవరితో వేదిక పంచుకోవద్దు అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేల మీద నేతల మీద ఆంక్షలు పెట్టి ఆ సమాజానికి ఒక మంచి సంకేతం ఇవ్వటం లేదనే విమర్శ వస్తుంటే, ఇక్కడ తెలంగాణలో మాత్రం మన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షుడు, అలాగే తమ్మినేని వీరభద్రం సిపిఎం నాయకుడు, కోనమనేని సాంబశివరావు సిపిఐ కార్యదర్శి ఎమ్మెల్యే, అలాగే కేటీఆర్ గారు నలుగురు కూర్చుని ఒక కార్యక్రమంలో నవ తెలంగాణ కార్యక్రమం అనుకుంటా, దాంట్లో కూర్చొని చక్కగా మాట్లాడుకున్నారు, తర్వాత విమర్శలు చేసుకున్నారు. ఇది ఇట్లా ఉండాలి కానీ రాజకీయాలు అసలు నాకైతే ఆశ్చర్యం. చంద్రబాబు గారు ఇంతవరకు ఎప్పుడు ఎవరు కనపడినా వైఎస్ రాజశేఖర్తో మాట్లాడిన సందర్భాలు తెలుసు ఉంది, కానీ ఆయన ఎందుకో ఇట్లా ఆయన ఎవరు బోండా ఉమా తెలుగుదేశం ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో మాట్లాడితే ఫైర్ అయ్యారు, దాన్ని విచారణ అన్నారు, ఇదంతా అన్నారు. మరి తెలంగాణలో చక్కగా వీళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు, మళ్ళీ విమర్శలు యథాప్రకారం చేసుకుంటున్నారు. అంతవరకు తెలంగాణ రాజకీయ వ్యవస్థని మాబోటి వాళ్ళని అయితే అభినందించాలి. మాపై పర్సనల్ అటాక్ చేస్తే మేము కూడా చేస్తామంటున్న కేటీఆర్. గుడికి పోతే క్షుద్ర పూజలు అంటారా అంటూ మన అద్దంకి దయాకరు రామ్మోహన్ రెడ్డిలకు హరీష్ రావు గారు లీగల్ నోటీసులు ఇచ్చారు. ఓకే, భూభారతి నయా వర్షన్ అక్రమాలకు చెక్. పారదర్శకత, జవాబుదారీతనమే లక్ష్యంగా భారీ మార్పులు జరుగుతున్నాయని సింగిల్ ప్లాట్ఫామ్కి సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అంటూ వెలుగు తెలంగాణలో జరుగుతున్న సంస్కరణ మీద కథనాన్ని ఇచ్చింది. ఇక బీహార్లో బీజేపీ కంచుకోట బద్దలు. 3 దశాబ్దాలుగా ఓటమిరుగని చోట ఘోర పరాజయం. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించిన బంకిపూర్ నియోజకవర్గంలో షాక్. రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ అని ఈయన అంటున్నారు. మరోవైపు ఏమో ఈ ఒక ఆయన ఎవరు ఎమ్మెల్యే గారు
ఎన్నికైన ఏడాదిన్నరలోపే అప్పుల కొండ కరిగించేశారు. 400 కోట్లకు పైగా రుణ బకాయిలు తీర్చేశారని ఒక వార్త వస్తే దాని మీద విచారణ జరిపే దమ్ముందా, పేరు పెడతారా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లూటీ ఏజెంట్లుగా మారారని మహేష్ రెడ్డి గారు అంటున్నారు.